మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. అందుకే చంద్రశేఖరరావు గారికి ఈరోజు నేను చెప్పదలుచుకున్నా, మీరు అధికారంలో ఉంటే చెలాయిస్తాం, ఓడిపోతే ఫామ్ హౌస్ లో పడుకుంటామనే విధానము ఇది మంచిది కాదు మీకు, మీ అనుభవానికి, మీ హోదాకు. ఈ రోజు నేను సూటిగా వారిని ఒకటే మాట అడుగుతున్నా, మేమందరం ఎన్నికల్లో పోటీ చేయలేదా? ఓడినా గెలిచినా ప్రజల్లో ఉండలేదా? ఒక్కసారి కాదు 2 సార్లు మీరు గెలిచినారు, మేము ఓడినాం. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పెద్దలు జానారెడ్డి గారు నిరంతరం ప్రజల మధ్యలో ఉండి శాసనసభలో పాలక పక్షానికి సలహాలు సూచనలు ఇస్తూ ప్రభుత్వం చేసే తప్పిదాల మీద వారు సూటిగా పదునుగా ప్రభుత్వాన్ని నిలదీశారు. అదే విధంగా మిత్రుడు బట్టి విక్రమార్క గారు మరొక 5 సంవత్సరాలు సిఎల్పి నాయకుడిగా మా ఎమ్మెల్యేలను మీరు గుంజుకున్నా, ముక్కవని ధైర్యంతో సిఎల్పి హోదాను మీరు తొలగించినా ఏ రోజు అధైర్య పడలేదు. ధైర్యంగా 5 మంది శాసనసభ్యులతో పంచ పాండవులలాగా అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా ఎంబడి పెట్టుకొని మీతోని కొట్లాడి, నెంబర్ కాదు సమస్యలను ప్రస్తావించడం ప్రతిపక్ష బాధ్యత అని ప్రజా సమస్యల మీద చట్టసభలలో మా సిఎల్పి నాయకుడు ఆనాడు బట్టి విక్రమార్క గారు మీ ప్రభుత్వం మీద పోరాటం చేయడమే కాదు మీ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చిండ్రు. మరి ఈరోజు నేను చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా, సంవత్సరం పూర్తి అయింది, మీరు ఎప్పుడైనా మీ ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించిండ్రా? మీరు శాసనసభకు వచ్చిండ్రా? మీ అనుభవాన్ని ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 10 సంవత్సరాలుగా మీకున్న అనుభవాన్ని, మీ వయసును తెలంగాణ ప్రజల కోసం ఏ ఒక్క రోజైనా వినియోగించిండ్రా? మీరు ఆలోచన చేయండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. చంద్రశేఖరరావు గారు ఇంత అనుభవాన్ని